మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు? ఎన్కౌంటర్లో దళపతి నంబాల కేశవరావు హతమైన తర్వాత ఎవరిని ఎంపిక చేస్తారన్నది కీలకంగా మారుతుంది. అటు మావోయిస్టుల్లో చర్చలు జరుగుతున్నాయి, ఇటు ఇంటెలిజెన్స్ కూడా ఫోకస్ అటువైపే పెట్టింది. ఎవరిని ఎంపిక చేస్తారు, కౌంటర్ ఎలా ఇవ్వాలన్నది ఇంటెలిజెన్స్ ఫోకస్. ఎవరిని ఎంపిక చేసి మావోయిస్టు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది వీళ్ల ప్లాన్. మరి లిస్టులో ఉన్నదెవరు? మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యాక ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఎవరు రాబోతున్నారు? సీనియారిటీ, అర్హతలు, మావోయిస్టు ఉద్యమాన్ని నడిపే సత్తా ఎవరికుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజానికి ఛత్తీస్గఢ్ అడవులన్నీ ఇంచుమించు జల్లెడపడుతోన్న సమయంలో దళానికి కొత్త అధిపతి పెద్ద టాస్క్ గానే మారింది. ఆపరేషన్ కగార్ను అడ్డుకుని నిలబడి పార్టీని నిలబెట్టే సత్తా ఎవరికుందన్న చర్చ జరుగుతోంది. ప్రజెంట్ దళంలో వినిపిస్తోన్న పేర్లు తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, మల్లోజుల వేణుగోపాలరావు ఎలియాస్ సోను పేర్లు. ప్రస్తుతం తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యత చూస్తున్నారు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్ గా పనిచేస్తున్నారంటున్నారు. వీరిలో తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా వేణుగోపాలరావుది అగ్రకులం. తిరుపతి పగ్గాలు చేపడితే దళితులతో పాటు ఆదివాసీల్లో పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు వారికి అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. ప్రస్తుతం తిరుపతి వయసు 62 ఏళ్లు, వేణుగోపాలరావు వయసు 70 ఏళ్లు. ఇద్దరిది తెలంగాణే. తిరుపతిది జగిత్యాల, వేణుగోపాలరావుది పెద్దపల్లి. వేణుగోపాల్కు పార్టీలో సీనియర్ల మద్దతున్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మల్లోజుల కోటేశ్వరరావు బ్రదర్. ఇప్పటికీ పార్టీలో ఆయన్ను అతిపెద్ద నాయకుడిగా భావిస్తుంటారు. ఆ స్థానాన్ని వేణుగోపాల్ మాత్రమే భర్తీ చేయగలడని అంచనాలున్నాయి. 1970వ దశకంలో పార్టీలో చేరిన వారు ఇప్పుడు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. వయోభారం, ఆపై అనారోగ్యాలు, అన్నింటికీ మించి నలువైపుల నుంచి తరుముకొస్తోన్న భద్రతా బలగాలు, ఇలాంటి సవాళ్లు, సమస్యల మధ్య మావోయిస్టు పార్టీలో దళపతిని డిసైడ్ చేయటం కత్తిమీద సాముగా మారింది. మావోయిస్టు పార్టీ అవతరించినప్పుడు కేంద్ర కమిటీలో 34 మంది నేతలుండేవారు. వారి నుంచి పొలిట్ బ్యూరోలో 16 మంది ఉండేవారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 16 మంది అగ్రనేతలుండగా పొలిట్ బ్యూరోలో 4 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మాజీ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాలరావు ఎలియాస్ అభయ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, మిసిర్ బెస్ట్రా మాత్రమే ఉన్నారు. మొదటి ముగ్గురు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. మిసిర్ బెస్ట్రా మాత్రం జార్ఖండ్ గిరిత్ ప్రాంతానికి చెందిన నేత. వీరు కాకుండా కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన మల్లా రాజురెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, పాక హనుమంతు, కట్టా రామచంద్రారెడ్డి, పోతుల కల్పన, ఆంధ్రప్రదేశ్ నుంచి తెంటు లక్ష్మీ నరసింహాచలంతో పాటు జార్ఖండ్ నుంచి వివేక్ చంద్ర యాదవ్, పతిరాం మాంజీ, పశ్చిమ బెంగాల్ నుంచి సవ్యసాచి గోస్వామి ఉన్నారు. అరెస్టులు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టు పార్టీ అవతరించిన నాటి సంఖ్యతో పోల్చితే కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. పొలిట్ బ్యూరోలోని 4గురిలో ఒకరు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న నేతలంతా 1980 దశకంలో ఉద్యమబాట పట్టినవారే. చెప్పాలంటే ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవటమే మావోయిస్టులకు, లీడర్లకు పెద్ద టాస్క్ గా మారింది. అబుజ్మడ్ అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టు అగ్రనేతలు అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయారంటున్నారు. బస్తర్లో బలగాల నిర్బంధం పెరగటంతో అక్కడే ఉండలేక బయటకు వెళ్లే మార్గం లేని పరిస్థితి ఉందంటున్నారు. అయితే లొంగిపోవటం, లేదంటే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవటం అన్న పరిస్థితి ఉంది. ఈ టైంలో కొత్త దళపతి కథేంటన్నదే కీలకం.